నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో కలిగిన పరిచయాలు అనేవి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారాలను విస్తరిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చాలా కాలంగా పరిష్కారం కాని కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి హోదాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు అన్ని వ్యవహారాలు కూడా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అనుకూలమైన వాతావరణం అనేది మీనరాశి వారికి ఉంటుంది. అలాగే ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఈరోజు మీనరాశి వారికి ముఖ్యంగా బంధుమూలక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తి పంపకాలలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. మాతృవర్గం నుండి కానివ్వండి, పితృవర్గం నుండి కానివ్వండి, ఆస్తులు ఏవైనా వచ్చేవి ఉంటే అందులో మీకు అధిక భాగం వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సోదరుల వలన మీరు సౌఖ్యాన్ని పొందుతారంటే వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి తీర్పులు అనేవి అనుకూలంగా వస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇంకా భూములను కూడా కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులకి కూడా అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే మీనరాశి వారు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక విషయాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన అన్నింటా మీకు విజయం సిద్ధిస్తుంది. ఇక కార్యక్రమాలలో కూడా మీకు విజయ సిద్ధి అనేది వ్యవహార విజయం అనేది కనిపిస్తుంది. పాత మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు వారి యొక్క శ్రమ అనేది ఈరోజు ఫలిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మరి వ్యాపార విస్తరణలో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత పదవులను పొందగలుగుతారు ఈరోజు. ఇక రాజకీయ వర్గాల వారికి అనుకోని పదవులు లభించే అవకాశాలు అయితే లభిస్తాయి ఈరోజు. కళాకారులు తమ యొక్క యత్నాలనేవి సఫలమవుతాయి. విద్యార్థులకు పరిశోధనలో గుర్తింపు అనేది లభిస్తుంది. ప్రోత్సాహకరంగా అవార్డులు రివార్డులను పొందుతారు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.